డియర్ స్టూడెంట్స్, ఎంతవరకు మనం మ్యాట్రిసెస్లో ఎక్సర్సైజ్ 3A 3B కంప్లీట్ చేసాము. నెక్స్ట్ డెఫినేషన్స్ అనమాట. అందులో ఫస్ట్ది ఏంటంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి. దీనికి ట్రాన్స్పోజ్ ఏమవుతుందంటే, ఇందులో చూడండి 2 rows ఉన్నాయి కదా. సో దీనికి ఆర్డర్ ఇక్కడ 2 rows 2 columns ఉన్నాయి కాబట్టి దీని ఆర్డర్ 2/3 అని చెప్పాం కదా. ఇప్పుడు దీని ట్రాన్స్పోజ్ ఎలా వస్తుందంటే, ఇది ఎలా చదువుతుంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏం చదువుతాం. ఎలా వస్తుందంటే రోస్ని కాలమ్స్ రోస్గా కన్వర్ట్ చేసేస్తాం. సో ముందు రోస్ని కాలమ్గా కన్వర్ట్ చేసేయండి. అంటే ఏమవుతుంది, ఫస్ట్ రో కదా ఉంది, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్గా కన్వర్ట్ చేయండి. సో 3 4 5 కాబట్టి 3 4 5 అని వస్తుంది. అలాగే సెకండ్ రో కాలమ్గా కన్వర్ట్ చేయండి. 1 2 -8. సో దీని నుంచి ఇది ఎలా వచ్చింది, రోస్ని కాలమ్గా కన్వర్ట్ చేసాం. రోస్ని కాలమ్గా కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్గా కాలము రోస్గా కన్వర్ట్ అయిపోయినట్టే. చూడండి ఒకసారి, 3 4 5 ఫస్ట్ రో ఇదేమైంది ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ కాలం కదా, ఇదేమైంది ఫస్ట్ రో కింద కన్వర్ట్ అయిపోయింది. సెకండ్ కాలం సెకండ్ రో కింద కన్వర్ట్ అయిపోయింది. థర్డ్ కాలం థర్డ్ రో కింద కన్వర్ట్ అయిపోయింది. అంటే ఎలా వచ్చింది, ఇది రోస్ని కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేయడం వల్ల వచ్చింది. సో అందువల్ల దీన్ని ఏమంటామంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. సో దీనికి నోటేషన్ ఏంటంటే ఏ కానీ, అది ఏ డాష్ కానీ, ఏ ట్రాన్స్పోజ్ కానీ. ఓకేనా. ఇప్పుడు నేను దీనికి డెఫినేషన్ రాస్తాను. చూడండి డెఫినేషన్. ఇఫ్ ఏ ఈజ్ ఎనీ మ్యాట్రిక్స్ దెన్ ద మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ అండ్ డినోటెడ్ బై ఏ డాష్ ఆర్ ఏ ట్రాన్స్పోజ్. సో దీనికి అర్థమైంది కదా. దీనికి ఒక నోట్ పాయింట్స్ ఉంటాయి చూడండి. ఏంటంటే ఇఫ్ ఏ ఈజ్ ఎనీ మ్యాట్రిక్స్, డైరెక్ట్ రాసేద్దాం, ఏ డాష్ హోల్ డాష్. ఇప్పుడు చూడండి, ఏ నుండి ఇది వచ్చింది కదా, దీనికి మళ్ళీ ట్రాన్స్పోజ్ కట్టామనుకోండి, దీన్ని ట్రాన్స్పోజ్ కడితే మళ్ళీ ఇదే కదా వస్తుంది మనకి. సో ఏ డాష్ హోల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. మీరు చెక్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. ఇదేమవుతుందంటే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్, అంటే ఏ డాష్ ప్లస్ బి డాష్. పవర్లో టీ రాసినా పర్లేదు, డాష్ రాసినా పర్లేదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే సమ్ కే ఇంటూ ఏ హోల్ ట్రాన్స్పోజ్. కే అంటే ఏంటి, కాన్స్టెంట్. కే ఉందనుకోండి, కే బయట తీసుకోవచ్చు. అంటే ఎంత వస్తుందంటే కే ఇంటూ ఏ డాష్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఏబి హోల్ ట్రాన్స్పోజ్, అంటే ఏబి డాష్. సో ఇదేమవుద్దంటే ఏ డాష్ ఇంటూ బి డాష్ కాదు, ఆర్డర్ మారుతుంది. అదేంటంటే బి ముందు వస్తుంది, బి డాష్ ఇంటూ ఏ డాష్. ఓకేనా. సో మనకి కొన్ని మ్యాట్రిసెస్ ఇచ్చేసి వీటిని వెరిఫై చేయమని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ సమ్ ఇచ్చాడు, అది మీరు చేయండి. ఓకేనా. దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఈ సమ్ చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 మ్యాట్రిసెస్ దెన్ వెరిఫై ఏబి హోల్ డాష్ ఈక్వల్స్ టు బి డాష్ ఇంటూ ఏ డాష్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఏబి ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబి అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఏబి అంటే ఏంటి, వాట్ ఈజ్ ఏ, 2 -1 2 1 3 -4 ఇది ఏ. బి ఎంత, 1 -3 5 ఇది -2 0 4. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. దీనికి ఏం చేస్తాము, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అంటే ఏమవుతుంది, 2 × 1 2, నెక్స్ట్ -1 × -3 అంటే +3 2 × 5 10. సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ 2 × -2 -4, నెక్స్ట్ -1 × 0 0 ప్లస్ 2 × 4 8. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ 1 × 1 1 ప్లస్ 3 × -3 -9 -4 × 5 -20. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ అయిపోయింది. సెకండ్ రో సెకండ్ కాలమ్ 1 × -2 -2 3 × 0 0 ప్లస్ -4 × 4 -16. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 + 3 5 5 + 10 15 15 4 -29 1 -28 ఇదంతా -18. సో దిస్ ఈజ్ ఏబి. దేర్ఫోర్ ఏబి హోల్ డాష్ అంటే ఏంటి, దీనికి హోల్ డాష్ అంటే 15
4 మైనస్ 28 మైనస్ 18 హోల్ డాష్. మరి దీని ట్రాన్స్పోజ్ ఎలా వస్తుంది చెప్పండి. ఫస్ట్ రో కదా, ఫస్ట్ కాలమ్గా కన్వర్ట్ చేయండి. అంటే ఎంత వస్తుంది 15 4. నెక్స్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అయిపోయింది, సెకండ్ రో సెకండ్ కాలమ్ అంటే మైనస్ 28 మైనస్ 18. సో ఇది ఏబీ హోల్ డాష్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, బీ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ బీ డాష్, బీ డాష్ అంటే ఏంటి, వాట్ ఈస్ బీ, 1 మైనస్ 2 మైనస్ 3 0 5 4 హోల్ డాష్ ఈక్వల్స్ టు, చూడండి ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ కాలమ్ అవుతుంది అంటే 1 మైనస్ 2. సెకండ్ రో ఏమో సెకండ్ కాలమ్ అవుతుంది -3 0. నెక్స్ట్ థర్డ్ రో ఏమో థర్డ్ కాలమ్ అవుతుంది 5 4. దిస్ ఈజ్ వాట్ బీ డాష్ కామా ఏ డాష్ కావాలి. ఏ డాష్ అంటే వాట్ ఈజ్ ఏ, 2 మైనస్ 1 2 1 3 మైనస్ 4 హోల్ డాష్. ఇది ఎంత వస్తుంది చూడండి. ఫస్ట్ రో ఎంత ఏమవ్వాలి, ఫస్ట్ కాలమ్ అవ్వాలి. 2 మైనస్ 1 2 కదా, 2 మైనస్ 1 2 ఫస్ట్ రో కాబట్టి ఫస్ట్ కాలమ్. అలాగే సెకండ్ రో ఏమో సెకండ్ కాలమ్ 1 3 మైనస్ 1. దేర్ఫోర్ ఇప్పుడు బీ డాష్ ఏ డాష్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అదే మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే బీ డాష్ ఏ డాష్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ బీ డాష్. బీ డాష్ ఎంత వచ్చింది మనకి 1 మైనస్ 3 5 మైనస్ 2 0 4 ఇంటూ ఏ డాష్ ఎంత వచ్చింది 2 1 మైనస్ 1 3 2 మైనస్ 4. మల్టిప్లై చేసేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 1 ఇంటూ 2 2 మైనస్ 3 ఇంటూ 3 1 ప్లస్ 3 5 ఇంటూ 2 10. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ మైనస్ 3 ఇంటూ 3 మైనస్ 9 5 ఇంటూ మైనస్ 4 ఎంత మైనస్ 20. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4 0 ఇంటూ మైనస్ 1 0. నెక్స్ట్ 4 ఇంటూ 2 8. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2. నెక్స్ట్ 0 ఇంటూ 3 0 4 ఇంటూ మైనస్ 4 మైనస్ 16. ఎంత వచ్చిందో మీది, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, సింపుల్గా చేయండి, 2 ప్లస్ 3 5 5 ప్లస్ 10 15. నెక్స్ట్ 1 మైనస్ 20 మైనస్ 9 అంటే మైనస్ 29 మైనస్ 29 ప్లస్ 1 అంటే మైనస్ 28 మైనస్ 28. నెక్స్ట్ ఇది 8 మైనస్ 4 అంటే 4. నెక్స్ట్ మైనస్ 16 మైనస్ 2 అంటే మైనస్ 18. సో దిస్ ఈజ్ వాట్ బీ డాష్ ఇంటూ ఏ డాష్. మనకి ఏబీ హోల్ డాష్ ఎంత వచ్చింది చూడండి, 15 15 సరిపోయింది, మైనస్ 28 మైనస్ 28 4కి 4 మైనస్ 18 మైనస్ 18. దేర్ ఫోర్ ఏబీ హోల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది బీ డాష్ ఇంటూ ఏ డాష్. సో దీని కింద ఏం రాస్తారంటే ఏబీ హోల్ డాష్ ఈక్వల్స్ టు బీ డాష్ ఇంటూ ఏ డాష్. ఇలా చేయాలి సంతం. ఓకేనా. దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ చెప్పేసుకున్నాం కదా. నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దీన్ని కూడా ఓ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీనికి కూడా లెట్ ఏ ఈక్వల్స్ టు సమ్ 1 ఇలా రాస్తాను నేను, 1 2 3 4 5 7 4 5 7 ఇలా తీసుకున్నాను. దీనికి ఇప్పుడు మీరు ట్రాన్స్పోజ్ చెప్పగలరు కదా. వాట్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ రోనేమో ఫస్ట్ కాలమ్గా మార్చాలి. అంటే రోస్ని కాలమ్గా మార్చేద్దాం. ముందు 1 4 5 ఉంది కదా, 1 4 5. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలమ్గా కన్వర్ట్ చేయండి, 4 2 7. నెక్స్ట్ 5 7 3 థర్డ్ రో కదా, థర్డ్ కాలమ్గా మార్చండి, 5 7 3. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మళ్ళీ ఏ కదా వచ్చింది. సో ఇలా వస్తే వాటిలో ఏమంటామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. సిమెట్రిక్ అంటే ఏ మ్యాట్రిక్స్ ఏ సెట్ టు బి సిమెట్రిక్ ఇఫ్ ఏ డాష్ ఈక్వల్స్ టు ఏ. అదే డెఫినేషన్. సో ఏంటి, ఏ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి సిమెట్రిక్ ఇఫ్ ఏ డాష్ ఈక్వల్స్ టు వాట్
ఏ. దేర్ఫోర్ ఏ ఈస్ ఇక్కడ ఏమవుతుంది సిమెట్రిక్. ఏ ఈస్ సిమెట్రిక్. ఒక నోట్ రాద్దాం. ఏంటంటే 0 సమ్ 3/3 అంటే ఏంటి? నల్ మ్యాట్రిక్స్ ఆఫ్ స్క్వేర్ ఆర్డర్ ఈజ్ సిమెట్రిక్. అవునా కదా? ఎందుకంటే అన్ని జీరోసే కదా, అన్ని జీరోసేనా. నెక్స్ట్ I3 తీసుకుంటాను. I3 అంటే ఏంటి? యూనిట్ మ్యాట్రిక్స్. అంటే డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ 1లు ఉంటాయి, మిగతావన్నీ జీరోస్ ఉంటాయి. 0 0 0. ఇది కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్సే. ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఏ ఈజ్ సిమెట్రిక్, A plus A dash is symmetric. A plus A dash is symmetric. వెరీ వెరీ ఈజీ. దీనికి ఎందువల్ల అంటే ఇప్పుడు ఏదైనా మ్యాట్రిక్స్ని మనం బి అనే మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ అని ప్రూవ్ చేయాలనుకోండి, ఏం చేయాలి చెప్పండి? బి సిమెట్రిక్ అవ్వాలంటే బి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు బి అవ్వాలి. మరి సి సిమెట్రిక్ అవ్వాలంటే సి డాష్ ఈక్వల్స్ టు సి అవ్వాలి. సమ్ డి సిమెట్రిక్ అవ్వాలంటే డి డాష్ ఈక్వల్స్ టు డి అవ్వాలి. అలాగే ఇప్పుడు నేను ఏ అనేది ఇక్కడ ఏ అనేది ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్, నాట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇఫ్ ఏ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్, దెన్ ఏ ప్లస్ ఏ డాష్ ఈజ్ సిమెట్రిక్. ఎందువల్లంటే ఇప్పుడు చూడండి, నేను ఏం చెప్పాలి? ఏ ప్లస్ ఏ డాష్ ఇది సిమెట్రిక్ అని చెప్పాలంటే ఏం చేస్తామంటే ఏ ప్లస్ ఏ డాష్ హోల్ డాష్. అర్థమవుతుందా? చూడండి, సిని సిమెట్రిక్ అని చెప్పాలంటే సి డాష్ ఈక్వల్ సి అన్నా కదా. అలాగే నేను ఏ ప్లస్ ఏ డాష్ని సిమెట్రిక్ అని చెప్పాలనుకుంటున్నాను అంటే ఏం చేయాలి? ఏ ప్లస్ ఏ డాష్ హోల్ డాష్ ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ ఏంటి రావాలి మనకి? ఏ ప్లస్ ఏ డాషే రావాలి. సో చూద్దాం. ఇది చూడండి, మన ప్రాపర్టీస్ రాసుకున్నామా? మనం ట్రాన్స్పోజర్ ప్రాపర్టీస్ అని రాశాను కదా. ఏ ప్లస్ బి హోల్ డాష్ అని రాసాం అంటే ఏంటి? ఏ డాష్ ప్లస్ బి డాష్ అని రాసాం కదా. అర్థం రాస్తే ఏమవుతుంది? ఏ డాష్ ప్లస్ ఏ డాష్ హోల్ డాష్. ఏ డాష్ హోల్ డాష్. మరి ఏ డాష్ అంటే ఏ డాషే. మరి ఏ డాష్ హోల్ డాష్ అంటే ఎంత? ఏ. సో ఏ డాష్ ప్లస్ ఏ అన్నా ఏ ప్లస్ ఏ డాష్ అన్న ఒకటే కదా. అంటే ఏ ప్లస్ ఏ డాష్ అంటే ఏమొచ్చింది మనకి? ఏ ప్లస్ ఏ డాష్ హోల్ డాష్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ డాష్ అని వచ్చింది. సో అప్పుడు ఏమవుతుందంటే అందువల్ల ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. సో ఇఫ్ ఏ ఈజ్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ప్లస్ ఏ డాష్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే. దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. దట్ ఏ ఈక్వల్స్ టు, ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్సే అవ్వాలి. అన్ని డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ తీసుకుంటాను. తీసుకొని ఇక్కడ నెంబర్ తీసుకోండి, నచ్చిన నెంబరు 5 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ -5 రాయండి. ఇక్కడ -7 తీసుకుంటే దీన్ని నెగిటివ్ +7 రాయండి. ఇక్కడ నేను -8 తీసుకుంటాను, దీనికి నెగిటివ్ ఏంటి? +8. ఇలా తీసుకోండి. ఓకే. దెన్ వాట్ ఈజ్ ఏ డాష్? ఫైండ్ అవుట్ చేయగలరా ఏ డాష్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ రో ఏమో ఫస్ట్ కాలమ్ అవ్వాలి. అంటే ఏమవుతుంది? ఫస్ట్ రో అంటే 0 5 -7, 0 5 -7. నెక్స్ట్ సెకండ్ రో -5 0 8. నెక్స్ట్ థర్డ్ రో -7 -8 0. ఇప్పుడు ఇందులో మైనస్ కామన్ తీస్తాను. సో ఇందులో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? సింబల్స్ మారిపోతాయి కదా. మైనస్ ఉన్న దగ్గర ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్న దగ్గర మైనస్ అవుతుంది. 0 ఏమో 0 కింద ఉంటుంది. సో ఇందులో మైనస్ కామన్ తీస్తే ఎంత వస్తుంది చూడండి. కామన్ తీస్తే 0 ఉంది కాబట్టి 0ఏ, -5 ఉంది కాబట్టి +5, 7 ఉంది కాబట్టి -7. నెక్స్ట్ -5 0 8, ఇది 7 -8 0. అంటే ఎంత వచ్చిందో మనకి? మైనస్ ఇదంటే అంత ఏంటి మళ్ళీ? 0 5 -7 -5 0 8 7 -8 0 అంటే ఎంత వచ్చింది మనకి? ఏ కదా. అంటే -a. దేర్ఫోర్ ఏ డాష్ ఎంత వచ్చింది మనకి? -a. ఇలా వస్తే దాన్ని ఏమంటామంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా. సో డెఫినేషన్ ఏం రాస్తామంటే ఏ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెట్ టు బి స్క్యూ సిమెట్రిక్ if what?
ఏ డాష్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. సో ఇక్కడ నోట్ పాయింట్ రాసుకోవాలి ఏంటంటే చూసారా డయాగనల్ ఎలిమెంట్స్ ఏమవుతున్నాయి, జీరోస్ అవుతున్నాయి. నెక్స్ట్ సో ఇన్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎవ్రీ డయాగనల్ ఎలిమెంట్ మస్ట్ బి జీరో. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, దానికి దీని ఇమేజ్ అంటాము, దీన్ని మిర్రగా తీసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకుంటే ఇలా ఫోల్డ్ చేయొచ్చు. తీసుకుంటే 5కి ఏమో -5 వచ్చింది, -7కి ఏమో 7 వచ్చింది. సో అది మనం కొంచెం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఎవరి నల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఎవరి స్క్వేర్ నల్ మ్యాట్రిక్స్ అంటే 0 3/3 తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్. చెక్ చేసుకోండి అది. నెక్స్ట్ రెండో నోట్, ఇఫ్ ఏ ఈజ్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్, అక్కడ రాసాం కదా దానికి అలాగే అన్నమాట ఇది కూడా, ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ దెన్ A minus A dash is skew symmetric. A minus A dash is skew symmetric. For దీనికి ఎక్స్ప్లెనేషన్ రాద్దాం. మళ్ళీ ఏ అనే దాన్ని స్క్యూ సిమెట్రిక్ అని చెప్పాలంటే ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అని చెప్పాలి. మరి బిని స్క్యూ సిమెట్రిక్ అని చెప్పాలంటే బి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి. సి అయితే సి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సి. ఇప్పుడు నేను దేన్ని స్క్యూ సిమెట్రిక్ అని చెప్పాలి, ఏ మైనస్ ఏ డాష్ని స్క్యూ సిమెట్రిక్ అనాలి. అంటే ఏ మైనస్ ఏ డాష్ హోల్ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ మైనస్ ఏ డాష్ హోల్ డాష్ ఫైండ్ అవుట్ చేసి ఎంత రావాలి మనకి, మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఏ డాష్. ఇదే కదా రావాలి, అంతేనా. సి అనుకున్నారు అనుకోండి, సి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. సో ఇక్కడ ఏ మైనస్ ఏ డాష్ హోల్ డాష్ ఏంటి రావాలి, మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఏ డాష్ రావాలి. అది తీసుకుందాం, ఎల్హెచ్ఎస్ తీసుకుందాం, ఏ మైనస్ ఏ డాష్ హోల్ డాష్. మళ్ళీ దీన్ని ఎలా రాస్తాం, ఏ ప్లస్ మైనస్ ఏ డాష్ హోల్ డాష్ అని రాయొచ్చు కదా దీన్ని. చూడండి ప్లస్ ఇంటూ మైనస్, ఇదే ఫామ్లో ఉంది. మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ డాష్ అంటే ఏమవుతుంది, ఏ డాష్ ప్లస్ మైనస్ ఏ డాష్ హోల్ డాష్. సో ఏ డాష్ మైనస్ ముందు తీసుకొచ్చేస్తే ఏ డాష్ హోల్ డాష్. ఏ డాష్ హోల్ డాష్ అంటే ఏంటి, ఏ కదా. సో ఇందులో మళ్ళీ ఏది కామన్ తీస్తావు, మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే ఎంత వస్తుంది, దీని ప్లస్ వస్తుంది, ఏ మైనస్ ఏ డాష్. సో ఏ మైనస్ ఏ డాష్ హోల్ డాష్ ఎంత వచ్చింది, మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఏ డాష్. సో ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ మైనస్ ఏ డాష్ ఈజ్ స్క్యూ సిమెట్రిక్. అలాగే ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ప్లస్ ఏ డాష్ ఈజ్ స్క్యూ సిమెట్రిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి డెఫినేషన్ అడగవచ్చు, వాట్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనొచ్చు. ఓకే, వాట్ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ అనొచ్చు, గివెన్ ఎగ్జాంపుల్ అని అడగవచ్చు. ఓకేనా. సో ఇలా రాయాలన్నమాట. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3Cకి సంబంధించి బేసిక్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు దాని మీద సమ్స్ అనమాట, వెరీ వెరీ ఈజీ సమ్స్. దీని నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో అందులో ఫస్ట్ చూడండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 మ్యాట్రిక్స్ ఫైండ్ ఏబి డాష్. ఏబి డాష్ అన్నాడు చూడండి, ఏబి డాష్ లెట్ అని రాసి మళ్ళీ మొత్తం 2 మ్యాట్రిక్స్ ఒకసారి రాయండి. ఇప్పుడు ఏబి డాష్ అంటే ఏంటో చూద్దాం. ఏ అంటే ఏంటి, ఇక్కడ 2 0 1 -1 1 5 ఇంటూ బి అంటే -1 1 0 0 1 -2 హోల్ డాష్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 0 1 -1 1 5 ఇంటూ ఎంత వస్తుంది, ఇప్పుడు డాష్ కదా ఉంది అంటే ఫస్ట్ రో ఏమవుతుంది, ఫస్ట్ కాలం అవుతుంది. అంటే -1 1 0 అలాగే 0 1 -2. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలుసు కదా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. చూడండి 2 × -1 -2 ప్లస్ 0 × 2 0 1 × 0 0. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 2 × 0 0 ప్లస్ 0 × 1 0 ప్లస్ 1 × -2 సో ఫస్ట్ రోతో క్లోజ్. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం -1 × -1 ప్లస్ 1 1 × 1 1 5 × 0 0. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం -1 × 0 0 ప్లస్ 1 × 1 1 ప్లస్ 5 × -2 -10. ఇది ఎంత వస్తుంది ఇప్పుడు, -2 ప్లస్ 0 ప్లస్ 0 అంటే -2 2 1 - 10 అంటే ఎంత, -9. సో దిస్ ఈజ్ ఏబి డాష్. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి, ఏ అండ్ బి ఆర్ 2 మ్యాట్రిక్స్, అందులో 2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏంటి, 2a + b' ఒకటి
3b డాష్ మైనస్ ఏ ఒకటి. సో ఫస్ట్ తీసుకుందాం ఏంటి 2a ప్లస్ b డాష్ అంటే ఏంటి 2 ఇంటూ ఏ అంటే -2 1 5 0 -1 4 2a ఏంటిది ప్లస్ b డాష్ అంటే b డాష్ రాద్దాం ముందు b రాద్దాం -2 3 1 నెక్స్ట్ 4 0 2 డాష్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 చేత మల్టిప్లై చేసేయండి 2 ఇంటూ -2 అంటే -4 2 2 ఇంటూ 5 10 2 10s 2 zeros 0 నెక్స్ట్ 2 ఇంటూ -1 -2 2 ఇంటూ 4 8 ప్లస్ ఇది ట్రాన్స్పోజ్ కాబట్టి ఫస్ట్ రోనేమో ఫస్ట్ కాలమ్ కన్వర్ట్ చేయండి అంటే -2 3 1 4 0 2 ఇప్పుడు యాడ్ చేసేయండి యాడ్ చేయడం వచ్చు కదా మనకి లైక్ టైమ్స్ని యాడ్ చేసేయడమే అంటే ఎంత వస్తుంది ఇక్కడ -4 -2 నెక్స్ట్ 2 + 4 మ్యాట్రిక్స్ ఎడిషన్ ఈజీనే 10 + 3 0 + 0 -2 + 1 అంటే ఎంత తర్వాత వేద్దాం నెక్స్ట్ 8 + 2 ఇది ఎంత వస్తుంది మనకి -4 -2 అంటే -6 నెక్స్ట్ 2 + 4 అంటే 6 10 + 3 అంటే 13 0 + 0 అంటే 0 -2 + 1 అంటే -1 8 + 2 అంటే 10 సో దిస్ ఈజ్ వాట్ 2a + b డాష్ నెక్స్ట్ 3b డాష్ మైనస్ ఏ అంటే 3 ఇంటూ b అంటే ఒకసారి రాద్దాం -2 3 1 4 0 2 డాష్ మైనస్ ఏ అంటే -2 1 5 0 -1 4 కదా దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ట్రాన్స్పోజ్ పెడితే ఏమవుతుంది -2 3 1 అనేది ఏమవుతుంది కాలం అవుతుంది -2 3 1 4 0 2 మైనస్ ఇదంతా -2 1 5 0 -1 4 సో 3 చేత మల్టిప్లై చేసేయండి 3 ఇంటూ -2 అంటే -6 12 3 ఇంటూ 3 అంటే 9 3 zeros 0 3 1s 3 3 2s 6 మైనస్ -2 1 5 0 -1 4 సో సబ్ట్రాక్ట్ చేసేయాలి చూడండి -6 మైనస్ ఆఫ్ -2 అంటే +2 12 -1 9 -5 0 -0 3 minus of -1 అంటే 3 + 1 6 - 4 6 - 4 ఓకే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -6 + 2 అంటే -4 12 - 1 అంటే 11 9 - 5 అంటే 4 0 - 0 అంటే 0 3 + 1 అంటే 4 6 - 4 అంటే 2 ఓకేనా ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి ఇఫ్ ఏ ఇస్ దిస్ మ్యాట్రిక్స్ ఫైండ్ a + a డాష్ అండ్ a డాష్ a + a డాష్ ఫైండ్ అవుట్ చేద్దాం a + a డాష్ ఏ అంటే ఏంటి 2 -4 -5 3 ప్లస్ a డాష్ అంటే ఏంటి మళ్ళీ అదే 2 -4 -5 3 హోల్ డాష్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతది యాసిడ్గా వచ్చేస్తుంది 2 -4 -5 3 ప్లస్ ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేయండి దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది ఫస్ట్ కాలంగా కన్వర్ట్ అవుతుంది కదా సో 2 -4 -5 3 సో యాడ్ చేస్తే నేను డైరెక్ట్ వేసేస్తాను 2 + 2 4 -4 -5 అంటే -9 నెక్స్ట్ -5 -4 అంటే -9 3 + 3 అంటే 6 సో దిస్ ఈజ్ a + a డాష్ నెక్స్ట్ a డాష్ సో లాస్ట్లో రాయండి దేర్ ఫోర్ a + a డాష్ ఈజ్ కూడా ఇది వచ్చిందని మళ్ళీ కింద రాయండి నెక్స్ట్ a డాష్ అంటే 2 -4 -5 3 ఇంటూ 2 -4 -5 3 డాష్ ఇదెంత వస్తుంది 2 -4 -5 3 ఇంటూ ది ట్రాన్స్పోజ్ 2 -4 -5 3 ఓకే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 2 × 2 4 -4 × -4 అంటే +16 అలా 2 × -5 -10 -4 × 3 -12 నెక్స్ట్ -2 × -5 × 2
-12, 3 into -4, సో -10 ఇది. నెక్స్ట్ 3 into -4 -12. సో మళ్ళీ సెకండ్ రో సెకండ్ కాలం -5 into -5 ప్లస్ 25, 3 into 3 9 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది ఇది 4 + 16 20 -22 -22 25 + 9 34. సో దిస్ ఈజ్ ఏ డాష్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కింద 2-3 సార్లు అడిగాడు. వెరీ వెరీ ఈజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఏ ప్లస్ ఏ డాష్కి 1 మార్కు, ఏ డాష్కి ఏమో 1 మార్కు. 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ సిమెట్రిక్ ఫైండ్ ఎక్స్. మామూలుగా అనుకున్న కదా సిమెట్రిక్ అయినప్పుడు ఇక్కడ 2 ఉంటే 2 ఉండాలి, 3 ఉంటే 3 ఉండాలని. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి 6 ఉండాలి. అంటే x = 6. సో అలా డైరెక్ట్ x = 6 అని రాసికూడదు. సో డెఫినేషన్ తీసుకుందాం. దాని ప్రకారం మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటి సిన్స్ ఏ ఈజ్ సిమెట్రిక్, వాట్ వీ హ్యావ్ ఏ డాష్ ఈక్వల్స్ టు ఏ. ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. దేర్ఫోర్ ఏ డాష్ అంటే ఏంటి -1 2 3 2 5 6 3 x 7 హోల్ డాష్ ఈక్వల్స్ టు ఎంత ఏ అంటే మళ్ళీ -1 2 3 2 5 6 3 x 7. దిస్ ఇంప్లైస్ డాష్ కాబట్టి ఏం రాస్తాం రోస్ని ఇంటర్చేంజ్ చేసేద్దాం. రోస్ అండ్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసేద్దాం. అంటే ఎంత వస్తుంది -1 2 3 2 5 6 3 x 7 ఈక్వల్స్ టు ఎంత మళ్ళీ -1 2 3 2 5 6 3 x 7. సో బై కంపేరింగ్ లైక్ టర్మ్స్, by comparing corresponding terms, చూడండి కరస్పాండింగ్ టర్మ్స్ చూడండి -1కి -1 2కి 2 3కి 3 అన్నీ ఈక్వల్ అయిపోతాయి. సో చూడండి ఇక్కడ ఎక్స్ కరస్పాండింగ్ ఏంటి ఉంది ఇక్కడ 6. ఓకే వీ గెట్ x ఈక్వల్స్ టు 6 అనమాట. సో ఇది ఆన్సర్ x ఈక్వల్స్ టు 6. ఓకేనా. సేమ్ ఇలాంటిదే నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ అని ఉంటుంది. సో స్క్యూ సిమెట్రిక్ అంటే ఏం చేయాలి మనం ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు -a అని తీసుకొని చేయాలి. ఓకేనా. దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని దాని తర్వాత చేద్దాం. నెక్స్ట్ ఫోర్త్, ఇఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ ఫైండ్ x అన్నాడు. సో మళ్ళీ డెఫినేషన్ సిన్స్ ఏ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ ఏ డాష్ ఈక్వల్స్ టు -a. ఇక్కడ ఏ డాష్ అంటే చూడండి ఏ అంటే ఏంటి ఇక్కడ 0 2 1 -2 0 -2 -1 x 0 హోల్ డాష్ ఈక్వల్స్ టు మైనస్ ఏ అంటే 0 2 1 -2 0 -2 -1 x 0. ఇంత వస్తుందమ్మా. ట్రాన్స్పోజ్ కదా అన్నాడు అంటే ఏమవుతుంది 0 ఫస్ట్ రో కాబట్టి ఫస్ట్ కాలం 0 2 1 -2 0 -2 -1 x 0 ఈక్వల్స్ టు మైనస్ అయితే మల్టిప్లై చేసేయండి. -0 0 0 -1 × 2 -2 -1 × 1 -1 నెక్స్ట్ ఇది 2 0 2 1 -x 0. సో బై కంపేరింగ్ కరస్పాండింగ్ టర్మ్స్ ఏమవుతుంది చూడండి x ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ x ఉంది కాబట్టి x ఈక్వల్స్ టు 2 అవుతుంది. therefore we get x ఈక్వల్స్ టు 2 అన్నమాట. ఓకేనా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు ఇది. ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంతవరకు ఇప్పుడు మనం ఈ 3Cలో ఉన్న ఫస్ట్ 5 సమ్స్ చేసాం కదా. నెక్స్ట్ 6th సమ్ చూడండి. ఈజ్ 0 1 4 -1 0 7 -4 -7 0 ఈ సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ అని ఇచ్చాడు. అందువల్ల ఏం చేస్తాం ముందు దాన్ని ఏ అనుకొని ఏ డాష్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏనే వచ్చింది అనుకోండి సిమెట్రిక్ అవుతుంది, -a వచ్చింది అనుకోండి స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. అంతే కదా. సో చాలా ఈజీ ఆ సమ్ మీరు చేయండి. నెక్స్ట్ రోమన్ 2లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆ సమ్ నేను చెప్తాను. ఇప్పుడు సెకండ్ థర్డ్ ఈజీ. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ ఇచ్చాడు బి ఇచ్చాడు 3a - 4b డాష్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 3a ఫైండ్ అవుట్ చేయండి 4b డాష్ ఫైండ్ అవుట్ చేయండి అంటే లేకపోతే డైరెక్ట్ వేసేసినా పర్లేదు. సో 3a - 4b డాష్ ఆల్రెడీ మనం చేసాం, ఇలాంటివి చేయండి. అలాగే థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ ఇచ్చాడు బి ఇచ్చాడు ab డాష్ అంటే a × b డాష్. b డాష్ అంటే తెలుసు కదా ట్రాన్స్పోజ్ చేస్తారు. అలాగే b × a డాష్
ఇది ట్రై చేయండి, చాలా ఈజీ. ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చను ఫోర్త్ క్వశ్చను చెప్తానమాట. సో ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకుందాం. ఇఫ్ ఏ ఈక్వల్స్ దిస్ మ్యాట్రిక్స్ దెన్ షో దట్ ఏఏ డాష్ ఈక్వల్స్ టు ఏ డాష్ డిఏ ఈక్వల్స్ టు ఐ. సో ఏఏ డాష్ తీసుకుందాం ఫస్ట్. ఏఏ డాష్, ఏ అంటే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ ఏ డాష్, మళ్ళీ ఇది కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా హోల్ డాష్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ చూడండి ట్రాన్స్పోజ్. సో ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ కాలమ్ అవుతుంది, అంటే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, నెక్స్ట్ మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూడండి. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే ఎంత, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో ఫస్ట్ రోతో రెండు కాలమ్స్ని మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలమ్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. నెక్స్ట్ రెండోది మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఎంత వస్తుంది చూడండి మీది, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎంత 1 మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయింది 0, మళ్ళీ ఇది క్యాన్సిల్ అయిపోతుంది 0, ఇది 1 అంటే అంత ఇది అయ్యే కదా. సో ఏఏ డాష్ ఈక్వల్స్ టు ఐ అండ్ నెక్స్ట్ ఏ డాష్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ డాష్ డిఏ, ఏ డాష్ డిఏ అంటే నేను ఏ డాష్ డైరెక్ట్గా వేసేస్తున్నాను, కానీ మీరు మాత్రం ఏ అని రాసి డాష్ అని రాసి చెయ్యాలి. నేను మాత్రం డైరెక్ట్ వేస్తున్నాను. ఏ డాష్ అంటే చూడండి, ఏ డాష్ అంటే ఇదే కదా వచ్చింది, అంటే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ ఏ అంటే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. మల్టిప్లై చేస్తే కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. నెక్స్ట్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా అంటే మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. నెక్స్ట్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు చూడండి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎంత 1 ఇదేమో 0 క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా, అలా క్యాన్సిల్ అయిపోతున్నాయి 0 1 అంటే ఇది ఎంత వచ్చింది మనకి ఐ. దేర్ ఫోర్ ఏ డాష్ ఈక్వల్ టు ఐ వచ్చింది, ఏ డాష్ ఏ ఈక్వల్స్ టు ఐ వచ్చింది. హెన్స్ ఏ డాష్ ఈక్వల్స్ టు ఏ డాష్ ఏ ఈక్వల్స్ టు ఐ. ఓకే, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు సెకండ్ సమ్ థర్డ్ సమ్ చేయండి, చాలా చాలా ఈజీ. ఓకే అనుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు ఫోర్త్ సమ్ చూడండి. ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ షో దట్ ఏఏ డాష్ ఈక్వల్స్ టు సెకండ్ థర్డ్ సమ్స్ మీరు చేయండి. ఓకేనా, ఇప్పుడు ఫోర్త్ సమ్ చూద్దాం. ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ షో దట్ ఏఏ డాష్ ఈజ్ సిమెట్రిక్. ఓకే, ఇప్పుడు సిమెట్రిక్ అంటే ఏం చెప్పాలి, ఏదైనా మ్యాట్రిక్స్ ఏదైనా మ్యాట్రిక్స్ సిమెట్రిక్ అవ్వాలంటే ఏం అవ్వాలి, ఏ డాష్ ఈక్వల్స్ టు ఏ కదా అవ్వాలి, బి అయితే బి డాష్ ఈక్వల్స్ టు బి అవ్వాలి, అలాగే సి అయితే సి డాష్ ఈక్వల్స్ సి అవ్వాలి, ఎక్స్ అయితే ఎక్స్ డాష్ ఈక్వల్స్ టు ఎక్స్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు ఏఏ డాష్ సిమెట్రిక్ అవ్వాలన్నాడు. ఇక్కడ ఏ అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు ఏఏ డాష్ని సిమెట్రిక్ అని చెప్పాలి కాబట్టి ఏం చెప్పాలి, ఏఏ డాష్ హోల్ డాష్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇదే రావాలి, అంటే ఏఏ డాష్ రావాలి. వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. తీసుకోండి, లెట్ ఏబి ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని తీసుకుందాం. 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. లెట్ ఏబి ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, నౌ ఏ డాష్ హోల్ డాష్ తీసుకుంటాం.
ఇది ఇలా చేసుకుంటూ వెళ్తే ఎంత రావాలి మనకి? మళ్ళీ ఏఏ డాషే రావాలి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే ఇది ఏమవుతుంది చూడండి, ఏబీ హోల్ డాష్ ఫామ్లో ఉందా? ఏబీ హోల్ డాష్ ఫామ్లో ఏంటి? బీ డాష్ ఇంటూ ఏ డాష్ కదా, అంటే ఏమవుతుంది? బీ డాష్ అంటే ఏ డాష్ హోల్ డాష్ ఇంటూ ఏ డాష్. సీన్స్ రాస్తాను ఫామ్లో. ఏబీ హోల్ డాష్ ఉన్నప్పుడు రెండవ మ్యాట్రిక్స్కి ముందు డాష్ రాయాలి. అంటే ఏంటి? బీ డాష్ ఇంటూ ఏ డాష్. ఇక్కడ మరి సెకండ్ మ్యాట్రిక్స్ ఏంటి? ఏ డాష్ కదా, అందువల్ల ఏ డాష్ రాశాను, హోల్ డాష్ ఇంటూ ఏ. బట్ ఏ డాష్ హోల్ డాష్ అంటే ఏంటి? ఏ కదా, అంటే ఏ ఇంటూ మళ్ళీ ఏ డాష్. సిన్స్ ఏ డాష్ హోల్ డాష్ ఈక్వల్స్ టు ఏ. దేర్ఫోర్ ఏమొచ్చిందో మనకి? ఏ డాష్ హోల్ డాష్ ఈక్వల్స్ టు ఏ డాష్. హెన్స్ ఏ డాష్ ఈజ్ వాట్? సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ సమ్తో ఎక్సర్సైజ్ 3C కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మందికి చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.